ప్రైజ్ ద లార్డ్. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము చదువుకుందాము. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. ఈ మాటలు యేసు ప్రభువుల వారు తన యొక్క చివరి దినములో ఆయన తెలియజేస్తున్నాడు తన శిష్యులకి. చాలా తన యొక్క మరణానికి చాలా దగ్గరి సమయంలో ఉన్నాడు. అయితే అనేక విషయాలు వారితో సంభాషించాడు. 13వ అధ్యాయం నుంచి 17 అధ్యాయాల వరకు చూసినట్లయితే శిష్యులతో అనేకమైనటువంటి విషయాలను ఆయన పంచుకున్నాడు. అందులో ఒక మాట మనం ఇక్కడ చూస్తున్నది ఏమిటి అంటే, లోకంలో మీకు శ్రమ కలుగును అంటున్నాడు. లోకంలో మీకు శ్రమ కలుగదు, మీరు నన్ను వెంబడిస్తున్నారు కాబట్టి, నేను మీ యొక్క దేవుడనై ఉన్నాను, మీరు నాకు శిష్యులై ఉన్నారు, మీకు ఎలాంటి శ్రమలు కలగవు. మీరు నన్ను వెంబడిస్తున్నారు కాబట్టి మీకు అంత మంచి జరుగుతుంది, మీరు సంతోషంతో జీవిస్తారు, మీకు కన్నీళ్లు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు ఉండవు అని యేసు ప్రభువుల వారు ఇక్కడ తెలియజేయడం లేదు. చాలా మంది ఏమనుకుంటారంటే, యేసయ్య నమ్ముకున్నాము, యేసయ్య ప్రార్థిస్తున్నాము, వాక్యం క్రమంగా చదువుతున్నాము, మందిరానికి క్రమంగా వెళ్ళుచున్నాము, ఆయనకు క్రమంగా మా దశమ భాగాలు ఇస్తున్నాము, మరి క్రమంగా మేము అనేకమైనటువంటి సంఘంలో జరిగే కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్నాము, కాబట్టి మేము ఇంకెలాంటి శ్రమల పాలు కాము, మాకు ఎలాంటి శ్రమలు రాకూడదు అని అనుకుంటారు. కానీ అది వాస్తవం కాదు. యేసు ప్రభువుల వారే స్వయంగా తెలియజేయుచున్నది ఏమిటి అంటే, లోకంలో మీకు శ్రమ కలుగును అని. ఎప్పుడైతే యేసు క్రీస్తుల వారిని మనము మన సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తున్నామో, అప్పటి నుండే మనకు శ్రమలు అనేటివి ఖచ్చితంగా ప్రారంభమవుతాయి. అంతేకాని యేసయ్య నమ్ముకున్నంత మాత్రాన మనం సంతోషంతో జీవిస్తామని కాదు. కానీ శ్రమలలో కూడా మనం ఒంటరి వారము కాము అని ఆయన తెలియజేస్తున్నాడు. శ్రమలలో ఆయన మనల్ని విడువడు, ఎడబాయడు. ఆ శ్రమలలో కూడా మనం ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా, ఎలాంటి లోన భయానికి గురి కాకుండా, అంతరంగంలో దిగులు కల్వరానికి గురి కాకుండా ఆయన సమాధానముతో నింపుతానని తెలియజేస్తున్నాడు. మీకు సమాధానం కలుగుతుంది, కలగాలని మాటలు తెలియజేస్తున్నాను. శ్రమలు వస్తాయి, శ్రమలు రాకుండా మానవు మన జీవితాలలో. కానీ ఆ శ్రమలలో కూడా ఆయన మనల్ని విడువడు, ఎడబాయడు. ఆ శ్రమలలో కూడా మనకు ఇన్నర్ పీస్ అనేది ఇస్తాడు. మనము ధైర్యంగా ఉండాలి అని తెలియజేస్తున్నాడు. ఎందుకంటే యేసయ్య లోకంను జయించి ఉన్నాను అని అంటున్నారు. ఈ మాటలు ధైర్యం వహించండి అన్నప్పుడు కొంచెం సేపు అయితే ఆయన బంధించబడతాడు. తర్వాత ఆయన మీద అబద్ధ నిందలు మోపబడతాయి. ఆయనను అందరూ విడిచి పారిపోతారు. ఆయన తిరస్కారములకు గురవుతాడు. తర్వాత ఆయనను గురించినటువంటి అబద్ధ సాక్షులు వస్తారు. ఆయన ఉమ్మివేయబడతాడు, అపహాసం చేయబడతాడు. అధికారులందరూ కూడా ఆయనను అవమానిస్తారు. తర్వాత ఆయన మరణానికి అప్పగించబడతాడు. ఆయన చనిపోతాడు, తిరిగి లేస్తాడు. మరి మరణానికి అంత సమీపంగా ఉన్నటువంటి వ్యక్తిగా యేసు ప్రభువుల వారు మీరు ధైర్యంగా ఉండండి అని ఎలా అంటున్నారు? ఎంత అద్భుతమైనటువంటి విషయం. మనకి ఏదైనా శ్రమ వస్తుందని తెలిసిన వెంటనే ఇంకా దిగులు పడతాం. ఏదో రాబోతుందని మనం కొన్నిసార్లు ఊహిస్తాం. ఏమనంటే సిక్స్త్ సెన్స్ అంటాం. ఏదో వస్తుంది అని మనం ఊహిస్తాం. దానికి మనం భయపడిపోతాం. అమ్మో, ఎలా ఎదుర్కోవాలి, ఎలా తట్టుకోవాలి, ఎలా మనం ముందుకు సాగాలి అని భయపడిపోతుంటాం, కలవరం చెందుతాం, ఆందోళనకు గురవుతాం, ఎంతో ఒత్తిడికి లోనవుతుంటాము. కానీ తనకు తెలుసు యేసయ్యకు ఏం జరగబోతుందో కొద్ది క్షణాల తర్వాత అని. అయినప్పటికీ కూడా మీరు ధైర్యం తెచ్చుకోనండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను అంటున్నాడు. లోకమును ఆయన 3 విధాలుగా జయించి ఉన్నాడు. తన జీవితం ద్వారా లోకమును జయించి ఉన్నాడు.
ఎలానంటే పాప పంకిలమైనటువంటి ఈ లోకంలో ఆయన మానవునిగా జీవించినప్పటికీ, అనేకమైన శోధనల గుండా ఆయన వెళ్ళినప్పటికీ, ఏ శోధనలను కూడా ఆయన పడిపోలేదు. శోధనతో ఆయన ఎప్పుడు కూడా పోరాటం చేసినప్పటికీ శోధన చేత ఆయన జయింపబడలేదు. ఆయననే శోధనని జయించాడు. తన జీవిత కాలంలో ఎప్పుడు కూడా ఏ పాపము ఆయన అంటలేదు. నాలో పాపం ఉన్నదని ఎవరు నిరూపించగలరు అని సవాలు చేసినటువంటి పరిశుద్ధ దేవుడుగా యేసు ప్రభువుల వారి లోకంలో సంపూర్ణ మానవునిగా దేవునిగా జీవించారు. తర్వాత తన యొక్క మరణం ద్వారా లోకమును జయించినాడు. మూడవదిగా తన పునరుత్థానం ద్వారా మరి లోకమును జయించి ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు ఎలాంటి శ్రమలు గుండా వెళ్తున్నారు? శ్రమలు కలగక మానవు. యేసయ్యను వెంబడిస్తున్న వారంగా, ఆయన ప్రేమిస్తున్న వారంగా, ఆయన బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తున్న వారంగా, ఆయన అనుచరులుగా మనకు శ్రమలు కలగక మానవు. కానీ ఏ శ్రమలో మీరు ఉన్నప్పటికీ యేసు ప్రభువుల వారు కావలసినటువంటి సమాధానం మీకు ఇస్తారు, తట్టుకునే శక్తిని మీకు ఇస్తారు. మిమ్మల్ని ఎప్పుడు కూడా ఆయన అనాథలుగా విడువడు ఎడబాయడు. ఆయన మీకు తగినటువంటి ఆ కృపను అనుగ్రహిస్తాడు. నా కృప నీకు చాలును అన్నట్టుగా ఏ దినము కావలసిన కృప ఆ దినానికి ఆయన అనుగ్రహిస్తారు. కాబట్టి మనము శ్రమలలో ధైర్యము పొందిన వారంగా, శ్రమలలో ధైర్యంగా ఉన్న వారంగా, శ్రమలు వచ్చినప్పుడు సంతోషించి ఆనందించే వారంగా మనం ఉండాలి. ఆయన సిలువను మోసినప్పుడు భయంతో, బాధతో, దుఃఖంతో మోయలేదు. తండ్రి అయిన దేవుడు ఏ రక్షణ కార్యం నెరవేర్చిన నిమిత్తం ఈ లోకానికి ఆయనను పంపించారో ఆ రక్షణ కార్యం నెరవేర్చే నిమిత్తము దిశగా ఆయన ప్రయాణం చేశాడు. ఎంతో సంతోషంతో ఇంకా సమాప్తం అవుతున్నది నా తండ్రి అయిన దేవుని రక్షణ కార్యము. ఆ కార్యమును నేను సమాప్తం చేయబోతున్నాను, నేను జయించబోతున్నాను అనేటువంటి ఆ సంతోషంతో ఆయన సిలువను మోసాడు. మన జీవితంలో కూడా మనం అదే దిశగా మన విశ్వాసంలో ప్రయాణం చేయాలి. ఆయన నాకు తోడుగా ఉన్నాడు. ఆయన నన్ను అనాథగా విడవలేదు. శ్రమలు వచ్చినవి కానీ నేను ఒంటరిని కాదు. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నారు, నాతో ఉన్నారు. ఆయన నాకు బోధకునిగా ఉన్నారు, నాకు లీడర్గా ఉన్నారు, నాకు గైడ్గా ఉన్నారు. నేను ఒంటరిని కాను అనే ధైర్యంతో మనం ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాము. లోకమును జయించి ఉన్నాను అనే మాటను మనం చూసినట్లయితే ఆ మాట ద్వారా మనకెంతో ధైర్యం వస్తున్నది. ఎందుకంటే యేసు ప్రభుల వారు ఈ లోకమును జయించి ఉన్నాడు అనే మాటను చూసినట్లయితే లోకంలోని శ్రమను జయించాడు, లోకంలోని పరీక్షలను, శోధనలను, పాపమును, బాధను, కష్టాలను, చెడును, దుఃఖమును, వేదనను, అన్యాయమును అన్నిటిని కూడా ఆయన జయించాడు. కాబట్టి మన జీవితంలో అన్యాయం, వేదన, బాధ, పరీక్ష, శ్రమ ఏదొచ్చినప్పటికీ కూడా జయించుటకు ఆయన మనకు శక్తినిస్తాడు. కాబట్టి మనం ధైర్యం తెచ్చుకుందాము. మరి మీరు ఎలాంటి శ్రమలో ఉన్నారు? భయపడకండి, బాధపడకండి. యేసుక్రీస్తుల వారు తగిన సమాధానంతో మిమ్మల్ని నింపగలడు, మీకు ధైర్యాన్ని అనుగ్రహిస్తాడు, మీరు ఆ శ్రమలను జయిస్తారు. అట్టి కృప యేసయ్య మనందరికీ ఇచ్చుగాక. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన వీడియో వీక్షిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. వారు ఏ విధమైనటువంటి శ్రమను కలిగి ఉన్నప్పటికీ ఆ శ్రమలో నాయన వారు ధైర్యంగా ఉండటానికి సహాయం చేయండి. నీ సమాధానమును దయచేయండి. ఆ శ్రమను జయించటకు నీ కృపను అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.